మోసం, మీ మాటల్లోని బాధ నిజంగా గుండెను తాకుతుంది. ఈ రోజుల్లో మనుషుల మధ్య నమ్మకం చాలా తక్కువ అయిపోతుంది. బయట ఎంతోమంది మంచిగా కనిపించి లోపల మోసం చేసే మనస్తత్వంతో ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎలా జీవించాలి అనేది చాలా ముఖ్యమైన ప్రశ్న. మోసాలు ఎందుకు పెరుగుతున్నాయంటే: 1. లోపమైన మానవ సంబంధాలు. 2. డబ్బు, పదవి కోసం కఠినంగా పోటీ. 3. ఆత్మీయత కన్నా స్వార్థం పెరిగిన సమాజం. 4. దైవభయం తగ్గిపోవడం. మనం తీసుకోవలసిన జాగ్రత్తలు: ప్రతి ఒక్కరిని శత్రువుల్లా చూడవద్దు, కాని ఆలోచించి నమ్మాలి. తన మనసు తెలుసుకునేంతవరకు ఎవరిమీద పూర్తిగా ఆధారపడకండి. ఆత్మీయత పెంచుకోండి, కాని ఆంధ్రుల్లా కాకుండా ఆలోచనతో ముందుకెళ్ళాలి. ప్రతి పనిలో దేవుని జ్ఞానము అడగండి. యెహోవా నీకు జ్ఞానమిచ్చినట్లు అడుగు, నీ బాట ఆయన చూపించును. యాకోబు 1:5. ఒక చిన్న సందేశం. ప్రపంచం మోసాలతో నిండిపోయినప్పటికీ మనం నిజాయితీగా ఉండడం మానిపోకూడదు. ఎందుకంటే మన నిజాయితీకి ప్రతిఫలం మనకు దేవుని చేతుల్లో ఉంటుంది.